ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు కోకోనట్ రైస్ చేస్తున్నానండి. అదే కొబ్బరి పాలతో రైస్. అది ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. చూడండి, నేను ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. అది నానబెట్టాను ఒక ½ అవర్ ముందు. నానిన తర్వాత వాటర్ మొత్తం వడకపెట్టి చల్ల పెట్టుకోవాలి. తర్వాత ఒక కొబ్బరికాయ అండి, ఇది పాలు తయారు చేశాను నేను. ఈ పాలు వచ్చేసేమో మనకి ఒక కొబ్బరికాయకి 2 గ్లాసులు పాలు అన్నది వచ్చింది. పిప్పు లేకుండా వడకపెట్టుకొని మనం తీసుకోవాలండి. ఈ వాటర్ని అయితే మాత్రం కంపల్సరీగా పిప్పు ఉన్నట్లయితే మాత్రం మళ్ళీ మనం తినేటప్పుడు వేరేగా ఉంటుంది. చూసారు కదా, సేమ్ మిల్క్ లాగా తయారవుతుంది. 2 గ్లాసెస్ తీసుకుని అందుకని ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు మిల్క్ తీసుకోవాలి. ఇంక నేను వాటర్ యాడ్ చేయను, ఇది సరిపోతుంది అలా మనకి. చూసారు కదా, అసలు పిప్పు లేకుండానే తీస్తాను. అసలు ఇలా తీసుకోవాలండి ఎవరైనా చేసుకోవాలనుకునేటప్పుడు. దానికి వచ్చేసి చిల్లీస్. అయితే ఈ చిల్లీస్ ఇలా ఎందుకు కట్ చేశానంటే, ఇది రాయలసీమ ఇవ్వండి. చిల్లీస్ నాకు వేరే వాళ్ళు పంపించారు. చాలా కారంగా ఉంటుంది. ఇలాంటివి ఏమైనా చేసుకునేటప్పుడు అందులో యూస్ చేసుకుంటే బాగుంటుంది. 2 ఆనియన్స్ తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నా, 2 బంగాళదుంపలు, ఇంకా నెక్స్ట్ మసాలా ఆకు, నెక్స్ట్ పుదీనా ఆకండి. ఇది డ్రై అయింది. 2 తీసుకుని టేస్టింగ్ సాల్ట్. అయితే ఇవన్నీ కలిపి మనం చేస్తూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను మీకు వీడియో కూడా తీస్తాను నేను, ఓకేనా. యాక్చువల్గా నేను గాను నూనె తీసుకుంటున్నానండి. అంటే నాకు ఈ మధ్యకాలంలో అయితే మాత్రం గాను నూనె యూజ్ చేస్తున్నాను. అందుకోసం అని చెప్పేసి నేను గాను నూనె తీసుకున్నాను. నేను హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి గాను నూనె తీసుకుంటున్నా. అయితే మీకు ఆ గాను నూనె కూడా నేను మీకు వేడెక్కింది ఇప్పుడు. అయితే మన గాను నూనె నార్మల్ ఆయిల్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, గాను నూనెకి మనం ఏదైనా వేసినప్పటికీ ఆయిల్ పొంగుతుందండి. చూసారు, నురగలా వస్తుంది. గాను నూనె ఒరిజినల్ అయితే ఇలా వస్తుంది, నార్మల్ అయితే నార్మల్గా ఉంటుంది. ఇవన్నీ మనం వేగించుకుంటాము. చిల్లీస్ కూడా వేస్తున్నాను నేను. మొత్తం ఆల్మోస్ట్ అన్ని దీంట్లో వేసి మనం బాగా వేగించుకోవాలండి. వేగించుకున్న తర్వాత మనం అన్నీ బాగా బాయిల్ అయిన తర్వాత మిల్క్ 2 గ్లాసెస్ తీసుకొని, ఇంకా తగినంత సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టేస్తే 2 విజిల్లో అయిపోతుందండి. మనకి ఎక్కువ విజిల్స్ పెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ బాయిల్ చేస్తాం కాబట్టి, నానబెట్టేస్తాం కాబట్టి, ఎక్కువ గట్ట మనము ఇంకా చేసాము అంటే ఎక్కువ విజిల్స్ పెట్టామంటే ముద్దలాగా అయిపోతుంది. చూసారు కదండి, ఇది కూడా నేను పెట్టేస్తాను. మొత్తం అంతా కలిపేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. బాయిల్ అయిన తర్వాత కూడా మీకు వీడియో పెడతాను ఎలా వచ్చింది ఏంటన్నది. సరేనా అంటే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది ఇలా రైస్, ఓకేనా. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ట్రై చేయండి. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.